కృష్ణుని పూజిస్తారు. మళ్ళీ కృష్ణుడు ఎవరిని పూజించారు? గోవులను పూజించాడు, అంతే కదా, గోవులను పాలించాడు కదా. అవును. మరి మన కృష్ణుడికి పూజ చేస్తే ఆయన ఏమి ఇష్టపడడు, గోవుతో వ్యవసాయం చేస్తే ఆయన ఇష్టపడతారు. అందుకని తిరుమల దేవస్థానం నుంచి ప్రతి జిల్లాలో ఒక 100 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం డబ్బులు కాకుండా డోనర్స్ డబ్బులతో చేస్తే మేము ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పాం. చెప్పి ఆ జిల్లాలోకి మళ్ళీ ఆవుల్ని పంపించి ఆవు పేడ ఒక రోజుకి 10 కేజీల పేడనిస్తుంది, 10 లీటర్ల మూత్రం ఇస్తుంది. ఇది 1 ఎకరానికి సరిపోతుంది. 1 ఎకరానికి ఎన్ని రోజులు సరిపోతుంది సార్? 30 రోజుల వరకు సరిపోద్ది. అదే ఒక ఆవు ఒక రోజు ఇచ్చేటువంటి పేడ మూత్రం నెల రోజుల పాటు ఒక ఎకరం పొలంలో మనం వ్యవసాయం చేయొచ్చు. అలా 30 ఎకరాలు చేయొచ్చు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. 30 రోజులు కాబట్టి ఇది చేసామనుకోండి, అప్పుడు పౌష్టికాహారం అందరికీ అందుతుంది. ఇప్పుడు ప్రపంచానికి ముందున్న సవాళ్ళు 2 అతిపెద్ద సవాళ్ళు అండి. ఒకటి భూతాపం పెరుగుతుంది. ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ కూడా ఒక కారణం అదే. రెండోది న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మహిళలకి, పిల్లలకి, సమాజానికి. దీనివల్ల రక్తహీనతతో పిల్లలు ఉన్నారు. 750 గ్రాముల పిల్లలు పుట్టారు 3 కేజీలు పుట్టాల్సిన చోట. మేము కుల్లాకార్ అనే ఒక రైస్ని దారూరు మండలం నాగసముద్రం గ్రామం దగ్గర నేను 18 నెలలుగా ఒక 12 మంది మహిళలకి ఈ కుల్లాకార్ రైసు మన దేశవాళీ ఆవు నెయ్య, యశోదమ్మ చిలికినట్టు నా ఆవుల నెయ్య 12 మందికి ఇస్తున్నాను. తౌడు 1 కేజీ, మన బియ్యాల తౌడు, బహురూపి, రత్నచూడి ఇలాంటివి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇస్తుండటం వల్ల అందరికీ 3 కేజీలు మినిమం పిల్లలు పుట్టారు. హయ్యెస్ట్ 3 కేజీలు 750 గ్రాములు, అన్ని నార్మల్ డెలివరీ. ఈ కుల్లాకారు బియ్యం గొప్పతనం ఏంటంటే, ఒకవేళ ట్విన్స్ పుట్టిన తల్లి దగ్గర ఇద్దరికి సరిపడే పాలు ఉంటాయి. ఓకే, ఇలాంటివి ఎన్ని రకాలు అంటే 6 లక్షల విత్తనాలు ఉన్నాయి భారతదేశానికి. మన ప్రకృతి మనకి చాలా ఇచ్చింది సార్. 1% మనం వాడుకోవట్లా, తెలియట్లా. అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవడానికి అలవాటు పడిపోయారు. ఆ మెడిసిన్స్ మెడికల్ షాపులు ఎన్ని ఉంటాయో అలాగే వరి విత్తనాల్లో కూడా అన్ని లక్షల విత్తనాలు మనకి ఇచ్చాడు. వైవిధ్యభరితమైనవి. వీర్యం పెరగటానికి ఒక బియ్యం ఉంది, సంతానం కాన్పవట ఒక బియ్యం ఉన్నాయి, ఇలా షుగర్ తగ్గటానికి ఉన్నాయి. అన్నిటిలోనూ అన్ని రకాల గుణాలు వచ్చినవి ఇచ్చాడు. నిజంగా ఆకలి వేసినప్పుడు తినే అన్నాన్ని ఒక రకం విత్తనం సృష్టిస్తే సరిపోయేదిగా, ప్రకృతి అయినా భగవంతుడైనా. మరి 6 లక్షల విత్తనాలు మనకి ఎందుకు ఇచ్చాడు భారతదేశానికి? వరిలో 6 లక్షల విత్తనాలు, అవి 500 విత్తనాలు సేకరించా. అంటే 500 విత్తనాలతోటి మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్? చేస్తున్నా. ఇప్పటికి 15,000 ఉన్నాయి ఇంకా భారతదేశంలో. 500 నేను అన్ని కనుమరుగైపోయినాయి. ఒక బియ్యంలో 2 గింజలు ఉంటాయి, రామలక్ష్మణులని, పల్లి గింజల్లాగా. వాటి పేరే? దాని పేరే రామలక్ష్మణ్. ఓకే. ఇలాంటివి ఒక బియ్యం ఉంది నివారిణి అని. ఆ బియ్యాన్ని 3 రోజులు నానబెట్టామనుకోండి, 4వ రోజు బియ్యం నుంచి మొలకలు వస్తాయి. వడ్ల నుంచి కాదు, బియ్యం నుంచే మొలక వస్తుంది, నూకల నుంచి మొలకలు వస్తాయి. అంటే అంత జీవగుణం దాంట్లో ఉంది. ఇలాంటి ఏ రోజైతే మనం తిన్నామో మళ్ళీ తాత లాంటి ఆరోగ్యం వస్తుంది. తాత బుద్ధులు వచ్చినాయి అంటారు, తాత పోలికలు వచ్చినాయి అంటారు. తాతకున్న ఆరోగ్యం ఎక్కడికి పోయింది మనకి? అది మర్చిపోయారు సార్. మర్చిపోయారు కదా. తాత 100 ఏళ్ళు బతికితే మరి అంటారు కదా, తాత బుద్ధులు వచ్చినాయి వాడికి అంటారు, మరి తాత పోలికలు వచ్చినాయి అంటారు. మరి తాత ఆరోగ్యం ఎందుకు రాలేదు? అసలు ఆ డిస్కషన్ ఉండలేదు ఆరోగ్యం గురించి. అందుకని మళ్ళీ ఇలాంటివి తింటే అది జరుగుద్ది. ఆయన పిఠాపురంలో ఒక ఆలోచన చెప్పాం. సంతానం పెళ్ళయి పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు 100కి 25 నుంచి 35 మంది మగవాళ్ళు ఉన్నారు మన హిందూ ధర్మంలో. పెళ్ళైనాక బాధాకరమైన విషయం, 4 ఏళ్ళు కూడా కలవని వాళ్ళు కూడా ఉన్నారు, భార్యాభర్తలు. వీళ్ళన్నిటి కూడా వీర్య కణాలు పెరగపోవటానికి ఈ బీపీటీ రైసు, సోనా మసూరి, రిఫైండ్ ఆయిల్, పేస్ట్తో పళ్ళు తోముకోవటం, ఇవన్నిటికి నూడిల్స్ తినటం, బర్గర్స్ తినటం వల్ల, జీన్స్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల వీళ్ళకి వీర్య ఉత్పత్తి జరగట్లా. టెస్టికల్స్ని భగవంతుడు బయట పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే గాలి తగరాలి. మన ఇండియన్ క్లైమేట్కి ఖాదీ వస్త్రాలు ధరించాలి. జీన్స్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల రక్త ప్రసరణతో పాటు ప్రాణవాయువు వెళ్ళపోవటం వల్ల వీర్యం తయారు కావట్లేదు. దీనివల్ల మానసిక సంఘర్షణలతో వీళ్ళకి పిల్లలు పుట్టక విడాకులు అయిపోయే కేసులు 100కి 18 ఉన్నాయి. వీటిలన్నిటికీ మేము పిఠాపురంలో ఈ సంతానం లేని వాళ్ళకి బియ్యం ఇస్తాం, మేమే ఇస్తాం. 45 రోజులు తినంగానే కన్సీవ్ అయిపోద్ది అబ్బాయి. అది ట్రయల్ చేసి చూపిస్తాను.
అలాగే కన్సీవ్ అయిన అమ్మాయికి ఈ బియ్యం ఇస్తాం 6 నెలలు, అంటే 3 నెలలు కన్సీవ్ తెలుసుద్ది, 6 నెలలు ఇంకో పైన 6 నెలలు పెడితే మనం సాధారణ కాన్పు అవుతుంది. ఈ 2 ప్రయోగాత్మకంగా మేము చేస్తూ ఉన్నాం అక్కడ పిఠాపురంలో. ఆ కాన్స్టిట్యున్సీని బెస్ట్ మోడల్గా తయారు చేస్తాం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎంటైర్ ఇండియా మొత్తం మీద పర్యావరణ హితంగా చేసి అక్కడ క్లైమేట్ చేంజ్ చేసి చూపించటం, టెంపరేచర్ని తగ్గించటం, అలాగే అక్కడ ఉన్న చెరువులు, వాటర్ బాడీస్ అన్నింటిలో కూడా ప్లాస్టర్ ప్యారిస్ మానేసి మట్టి విగ్రహాలతో తయారు చేసి చూపించటం, కుమ్మర్లకి ఈ పని అప్పచెప్పటం, స్థానిక కుమ్మర్లకి. అలాగే ఇంకా చేతి వృత్తులతో, అంటే తాడి చెట్లు మనం నరికేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు 35 లక్షలు నరికేశారు. ఎంతకు నరికేశారు? 500 రూపాయలకి ఇటుక బట్టీలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ ఒక్క తాడి చెట్టుతో నేను 20,000 రూపాయల ఆదాయం చూపిస్తాను. ఒక్క తాడి చెట్టుతో. ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టామంటే మనం పిఠాపురంలో, ఆ పిఠాపురంలో పెట్టినప్పుడు ఆ మంచం మీద పడుకుంటే ఆ తాడి చెట్టు ఆకులతో అల్లిన మంచం 15 నుంచి 25 ఏళ్ళు వస్తుంది. ఆ మంచం బాడీ పెయిన్స్ ఉండవు. ఆ అల్లిక అమరిక ఏదైతే ఉందో దాని మీద పడుకున్నప్పుడు ఈ కండరాల్లోకి అంతా కూడా ప్రాణవాయువు, రక్త ప్రసరణ కరెక్ట్గా జరుగుద్ది. మన ఫినోలెక్స్ పరుపు మీద పడుకోవటం వల్ల రక్త ప్రసరణ జరగట్లా, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఇది ఒకే ఒక అతను ఉన్నాడు, ముత్తిపాండ్యన్ అని, 75 ఇయర్స్. ఆయన తీసుకొచ్చి నేను ట్రైనింగ్ ఇప్పించాను ఇక్కడ. యువకులకి ఇది నేర్పించామనుకోండి, ఒక తాడి చెట్టు ద్వారా 20,000 వస్తుందంటే 10 తాడి చెట్లు ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది కదా. ఖచ్చితంగా. ఈ మంచం అల్లిక అనేది ఒకే ఒక అతనుడు, యంత్రం లేకుండా, విద్యుత్ లేకుండా చేతితో అల్లుతాడు. ఈ ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టామంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు అక్కడ పిఠాపురాన్ని. దీనికి ఎక్కడ డబ్బులు ఖర్చు లేవు. ఒక 5 ఎకరాల పొలం ఇస్తే ఎన్ని మనం తయారు చేయొచ్చు. ఒకవైపు మట్టి విగ్రహాలు నేను ఇప్పుడు 5 జిల్లాల్లో చేపిస్తున్నాను 15 ఏళ్ళ నుంచి. బెంగాలీ కుమ్మరులు నా దగ్గర 200 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది నేను ఉపాయం. ఎలా అంటే పండక్కి మీరు తయారు చేయండి పలానా జిల్లాలో ప్రజలు కొనుక్కుంటారు, భక్తులు. కొనకపోతే పండగ తర్వాత నేను కొంటానని భరోసా ఇస్తా వాళ్ళకి. ఓకే. మిగిలిన అలా ఒక్కొక్క జిల్లాలో 5 జిల్లాలు చేసుకుంటూ వచ్చాను నేను ఇప్పటికీ. అది ఆయన ఒక మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రిగా